ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాకుండా ఎవరు రాకుండా వచ్చినా నేను మాటిస్తున్నా, బరాబర్ ఈ ఊరిని ఉన్నతంగా తీర్చి బాధ్యత నేను తీసుకుంటున్నా. ఎంతమంది రాని రాకపోని నా దగ్గర చదువుకున్న పిల్లలతో ఈ ఊరిని బరాబర్ దారి తీసుకొస్తా. రాబోయే రోజుల్లో ఈ ఊరిని ఇంకా ఎత్తు తీసుకొస్తా, పై తీసుకొస్తా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ జిల్లాలో, మండలంలో మలిగి పేరు మారుమోగాలి. మలిగి అనే జెండా పెడితే మన జెండా ఎగరాలి. ఆ రోజు తీసుకొస్తా. మీరందరూ సహకరించాలి. నాకు కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం నాకు. అందరు కలిసికట్టుగా మీ సహాయ సహకారం ఉంటే రాబోయే రోజుల్లో మన పిల్లలు చాలా గొప్ప స్థాయి పోతారు. భగత్ సింగ్ గా తయారవుతారు. భగత్ సింగ్ చదివిన కాలేజ్ లో మన పిల్లలు చదువుతారు. మీరు బాగా చదివించండి, మీ పిల్లలు బాగా చదివించండి. మీరు బాగా చదివిస్తే మీ పిల్లలకు నేను ఖచ్చితంగా నేను మాటిస్తున్నా, గొప్ప గొప్ప స్థాయి తీసుకునే బాధ్యత నేను చేసుకుంటున్నా. భగత్ సింగ్ లాగా తయారేస్తా, ఒక అబ్దుల్ కలాం లాగా తయారేస్తా, అంబేద్కర్ లాగా తయారేస్తాం, మహాత్మా గాంధీ లాగా తయారేస్తాం. ఎందుకంటే వాళ్ళందరూ గొప్ప గొప్ప స్థాయి వాళ్ళు కూడా పేదరికం నుంచి అంత గొప్ప స్థాయి పడినప్పుడు మనం ఎందుకు పోలేం? ఖచ్చితంగా పోతాం. మీ పిల్లలకు ఒకటే, బాగా చదివించండి. చాలా మంది పిల్లలు మధ్యలో చదువు పని చేసి చిన్న చిన్న పనులు చేస్తుంటారు. ఎందుకు అలా చేస్తున్నారు? ఈ పిల్లల అట్లా తయారవద్దు. చాలా మంది 18 నుంచి 25, 30 సంవత్సరాల పిల్లలు చాలా మంది మధ్యలో చదువు బంద్ చేసి చిన్న పనులు చేస్తుంటారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? చదువు మధ్యలో బంద్ చేసింది కాబట్టి. ఈ పిల్లలు అట్లా కావద్దు. అట్లా రోడ్డు పైన తిరగద్దు. పిల్లలు గొప్ప స్థాయికి పోవాలి. అదే నా కళ. మా పిల్లలు గొప్ప